నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా 2025 జూలై 4న విడుదలైంది. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా మారేడుమిల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది. సినిమాలోని కథాంశం అడవి నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో రియలిస్టిక్ గా చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో ప్రమాదం. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో నితిన్ కు తీవ్ర గాయమైంది. మారేడుమిల్లి అడవుల్లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనివల్ల షూటింగ్ కు దాదాపు 3 వారాల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చింది. నటీనటుల విశేషాలు. సప్తమి గౌడ. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. లయ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ ఈ సినిమాతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె నితిన్ సోదరిగా కీలక పాత్రలో నటించారు. వీరితో పాటు వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రలో కనిపించింది. మేకింగ్ హైలైట్స్. కథా నేపథ్యం. ఇది ఒక సర్వైవల్ యాక్షన్ డ్రామా. కథానాయకుడు ఒక విలువిద్య కోచ్ కోసం చేసే అన్వేషణ, తన సోదరిపై ఉన్న మమకారం చుట్టూ కథ తిరుగుతుంది. టెక్నికల్ టీమ్. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. విజువల్స్ కోసం కేవి గుహన్, సమీర్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన సినిమాటోగ్రఫర్లు పనిచేశారు. బడ్జెట్. ప్రొడక్షన్. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ ఫలితం. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అడవుల్లో కఠినమైన షూటింగ్. ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. అడవిలోని లోతైన ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేని చోట కూడా యూనిట్ సభ్యులు కష్టపడి షూటింగ్ చేశారు. ప్రకృతికి దగ్గరగా సినిమాను చాలా రాగా చూపించేందుకు సహజమైన కాంతిని ఎక్కువగా ఉపయోగించారు. నితిన్ సాహసాలు, గాయం. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు అత్యంత కీలకం. ఒక భారీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు నితిన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ కోలుకున్న వెంటనే తిరిగి సెట్స్లోకి వచ్చి డూప్ లేకుండా కొన్ని రిస్కీ షాట్స్ పూర్తి చేశారు. నితిన్ ఈ సినిమా కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. కాంతారా టెక్నీషియన్స్ తో పని. కాంతారా సినిమాకు పనిచేసిన కొంతమంది సాంకేతిక నిపుణులు ఈ సినిమా షూటింగ్ లో భాగమయ్యారు. ముఖ్యంగా అడవి నేపథ్యంలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. షూటింగ్ స్పాట్ లోనే సింక్ సౌండ్ తరహాలో కొన్ని సీన్లు రికార్డ్ చేశారు. సిస్టర్ సెంటిమెంట్ సీన్లు.
నితిన్, లయ మధ్య వచ్చే సన్నివేశాలను చాలా భావోద్వేగంగా చిత్రీకరించారు. షూటింగ్ బ్రేక్ సమయంలో కూడా వీరిద్దరూ అన్నా చెల్లెలలాగే కలిసిమెలిసి ఉండేవారని యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉండే అనుబంధమే ఈ సినిమాకు వెన్నెముక లాంటిది. వాతావరణ సవాళ్లు. షూటింగ్ సమయంలో మారేడుమిల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు యూనిట్ను ఇబ్బంది పెట్టాయి. అడవిలో బురద, కీటకాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అవుట్పుట్ కోసం టీం మొత్తం అక్కడే ఉండి షూటింగ్ పూర్తి చేశారు. భారీ క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం దాదాపు 20 రోజుల పాటు ప్రత్యేకమైన కాల్ షీట్స్ కేటాయించారు. ఇది ఒక అడవిలో జరిగే భారీ పోరాట సన్నివేశం. దీనికోసం హాలీవుడ్ స్థాయి స్టంట్ మాస్టర్లు పర్యవేక్షణలో షూటింగ్ జరిగింది. మొత్తానికి తమ్ముడు షూటింగ్ అనేది నితిన్ కెరీర్లో శారీరకంగా అత్యంత కష్టపడిన షూటింగ్లలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రదర్శన టాక్. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విమర్శకులు దీనికి మిశ్రమ రేటింగ్లు ఇచ్చారు. వసూళ్లు. నితిన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం. అయితే సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన వసూళ్లకు మధ్య గ్యాప్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఇది యావరేజ్ గానే నిలిచింది. సినిమాకు ప్లస్ పాయింట్స్. లయ రీఎంట్రీ. చాలా కాలం తర్వాత లయ తెరపై కనిపించటం, ఆమె నటన మరియు సిస్టర్ సెంటిమెంట్ పండటం ప్రేక్షకులకు నచ్చింది. నితిన్ నటన. నితిన్ తన పాత్ర కోసం పడిన శ్రమ, యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సంగీతం. అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. మైనస్ పాయింట్స్. నెమ్మదైన కథనం. సినిమా కథాగమనం నెమ్మదిగా సాగటం, సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉండటం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. కథలో కొత్తదనం లేకపోవటం. సిస్టర్ సెంటిమెంట్ కథలు మనం ఇదివరకే చాలా సినిమాల్లో చూడటం వల్ల, ఇందులో కథానాయిక ప్రాధాన్యత తక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ను అందుకోలేకపోయింది. అయితే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. భవిష్యత్తులో నితిన్ కెరీర్లో ఇదొక సాహసోపేతమైన చిత్రంగా నిలిచిపోతుంది.